సహోదరి సహోదరా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం, రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం, మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. ఈరోజు ప్రభువుకు ఒక ఒడంబడిక చేస్తారా? ప్రభు, నేను నీతిగా జీవించాలి, నేను నలిగినప్పుడు ఆ నలుగురికి ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి, నిత్యము నేను దీపములా వెలుగుతూనే ఉండాలి, చీకటి నా జీవితంలో నా కుటుంబంలో ప్రవేశించటానికి వీల్లేదు ప్రభువా, అట్టి జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే రండి కలిసి ప్రార్థన చేద్దాం. ఇక నుంచి నేను నులివెచ్చగా జీవించను, ఇక నుంచి నటించేవాడిగా నేను జీవించను, ఇక నుంచి యథార్థంగా జీవిస్తా, నీతిగా జీవిస్తా, నిత్యము దేవుని బిడ్డగా ఉంటా, నటించటం మానేస్తా, ఇతరులను నమ్మించటం మానేస్తా. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నన్ను నలుపుతున్నాడు అని అంటే అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహిస్తా. ప్రవ్వా, నా ఇష్టానుసారమైన జీవితం నుంచి నన్ను విడిపించు నాయనా, నీ ఇష్టానుసారంగా జీవించడం నాకు నేర్పించయ్యా. ఇది మొదలుకొని అయ్యా నీ బిడ్డగా నీతిగా యథార్థంగా నిత్యము నీకు సాక్షిగా వెలుగుతూ ఉండాలి. అట్టి జీవితం నాకు దయచేయ్యా. నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనా జీవితాన్ని హనంగా పెట్టకుండా, ప్రతి దినము మా ఆత్మీయ జీవితాన్ని మేము వెలిగించుకునే కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.